ఇట్లా ఈ బ్యూటీ కాంటెస్ట్ త్రూ ఎదగాలి, మీలాగా ఒక రికగ్నైజేషన్ తప్పకుండా ఉండాలి అనుకునే లేడీస్ ఎవరైతే ఉన్నారో, పెళ్ళైన వాళ్ళు ఎస్. ఎట్లాంటి ఫస్ట్ స్టెప్స్ తీసుకోవాలి? వాళ్ళకి మీరేమైనా సలహాలు ఇవ్వమంటే ఏమిస్తారు? సో ఫస్ట్ థింగ్ అండి, నేను అందరికీ ఒక్కటే నా ఓన్ ఒపీనియన్ ఏం చెప్తానంటే, మ్యారేజ్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యెస్. అండి. యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. హ్మ్. బికాస్ ఐఎమ్ అ లేట్ బ్లూమర్. హ్మ్. నేను నా లైఫ్ ఇలా ఉండేది కాదు ఒకప్పుడు. సో దో మ్యారేజ్ కాకపోయినప్పుడు ఐ డెంట్ గెట్ ఆల్ దిస్. మ్యారేజ్ ఓకే. అయిన తర్వాతే ఐఎమ్ ఇంటూ ఆల్ దిస్ ఫిట్‌నెస్ గానీ, హ్మ్. career wise progression గానీ, ఇట్స్ ఆల్ ఆఫ్టర్ మ్యారేజ్. సో మ్యారేజ్ ఇస్ నెవర్ అన్ ఎండ్ టు యువర్ కెరియర్. డు నాట్ కాన్సంట్రేట్ టూ మచ్ ఆన్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ అండి. ఓకే. మీరు ఎలా ఉన్నారో బీ కాన్ఫిడెంట్. హ్మ్. సో సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి చేసుకోండి. 100% డెడికేషన్ పెట్టాలి. ఒక 1-2 డేస్ చేసి అరే నాకు చేంజ్ రావట్లేదే అనే డిసప్పాయింట్మెంట్ ఉండకుండా కంటిన్యూస్ గ్రోత్, ఫిజికల్ గాను మెంటల్ గాను. హ్మ్. ఐ వుడ్ ఒకటి డెఫినెట్‌గా నేను సజెస్ట్ చేసేది డైట్ అండి ఓకే. ఎవరికైనా. తినండి, ఏదైనా తినండి గానీ, బట్ మీకు లోపల నుంచి స్ట్రెంగ్త్ ఇచ్చేది ఏదుంటదో ఆహ్, అడ్ యాడ్ యువర్ డైట్ ప్లస్ యువర్ ఫిట్‌నెస్. ఓకే. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వస్తది. ఓహ్! సో, ఐ ఫాలోడ్ దట్ గాబట్టి ఐ హ్మ్. కెన్ గివ్ మై సెల్ఫ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఇట్. హ్మ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. ఈరోజు నిజంగా ఈ ఇంట్రెస్ట్‌తో చాలా మంది ఉంటారు. మీరు ఇందాక అన్నట్లు కరెక్ట్ పాయింట్ చెప్పిండ్రు. కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళకు నిస్సత్తు యెస్. వచ్చేస్తది నా వల్ల కాదేమో అని. యాహ్! దానికి సంబంధించి ఒక మంచి టిప్స్ చెప్పినారు. అలాగే మీరు ఇక ముందు కూడా కెరియర్‌లో మా ప్రియాంక ఈ స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ పైకి వెళ్తూ ఉంటే మేము ఇట్లనే ఇంటర్వ్యూస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మోర్ దెన్ గ్లాడ్ అండి. ఈరోజు మీరు మీ వాల్యుబుల్ టైం మా పల్లవి టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ యశోద గారు. నైస్ మీటింగ్ యూ.